ఎక్కడైనా సరే నవరాత్రులు చూస్తాం. ఇప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. అలాగే వచ్చేవి దేవీ నవరాత్రులు. గణపతి నవరాత్రులకు మొదలయ్యి అంటే కళ్యాణ్ బాబు పుట్టినరోజు 2వ తారీఖు మొదలయ్యి దసరా నవరాత్రులకి దాకా ఆ క్రేజ్ అలాగే ఉండడం అంటే ఇవి కళ్యాణ్ బాబు నవరాత్రులు అనలేము. మాసరాత్రులు 30 రోజులుంటుంది. 40 రోజులుంటుంది మండల రాత్రుల్లో. అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు 'ఓజీ' సినిమా 25కి రిలీజ్ అవుతుంది. ఈ బర్త్‌డే సందర్భంగా ఆ 'ఓజీ' నుంచి ఒక సెకండ్ గ్లింప్స్ వచ్చింది. అది కూడా చాలా ఎంజాయ్ చేశారు పబ్లిక్. అంతకుముందు ఫస్ట్ గ్లింప్స్ అయితే ఇంకా 'గూస్ బంప్స్' తర్వాత 'సువ్వి సువ్వి' అనే సాంగు. ఇప్పటిదాకా దాని మీద ఈ హైప్ చాలనుకుంటున్నాను నేననుకోవడం. అంతకు మించి ఇంకా హైపు ఇంకా మనం పెంచుకోవడం తప్పితే ఎందుకంటే ఈ హైప్ చాలనేది మనకి ప్రవాస భారతీయులంటే అమెరికా అలాంటి ముఖ్యంగా అమెరికాయే. నార్త్ అమెరికా గాని, సౌత్ అమెరికా గాని. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదనమాట. ఇవి ఎందుకు చెప్పుకోవడం అంటే ఎంత లేదన్నా సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఎలా ఉంది, ఏంటి అనే దాని మీద చాలా అంచనాలుంటాయి. మా హీరో సినిమా ఇలా ఇంతలాగా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇన్ని రికార్డ్స్ కలెక్ట్ చేసాయి. అలాగే మా హీరో ట్రైలర్స్ ఇన్ని మిలియన్స్ వ్యూస్ తెచ్చుకున్నాయి అని చెప్పుకోవడం పరిపాటి అది చాలా ఆనందంలో భాగం అనమాట. మా హీరో రికార్డు ఇలా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక 'ఓజీ' సినిమాకి సంబంధించి ఒక రికార్డ్స్ 2, 3 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఆహ్, అక్కడ మనకైతే సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది కాబట్టి ఆహ్ మనకి 25 అంటే ఒక 2, 3 రోజుల ముందుగానే బుక్ మై షోనో అలాంటి వాటిలో ఎక్కడో మనకి థియేటర్స్ ఓకే అయిన తర్వాత మనకు బుకింగ్ స్టార్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ అమెరికాలో ఓవర్‌సీస్ అంటాం కదా! ఈ ప్రవాస భారతీయుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందంటే అక్కడ ఆహ్, మ ఓపెనింగ్స్ అంటే మన బర్త్‌డే ముందు నుంచి కూడా అక్కడ టికెట్స్ ఓపెనింగ్ చెబితే హైయెస్ట్ టికెట్స్ సోల్డ్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. రికార్డ్ స్థాయిలో అంటే ఇప్పటిదాకా కలెక్షన్స్ చూస్తే ప్రీమియర్స్ ప్రీమియర్ షోస్ ఉంటాయి కదా! రెండో, మూడో ఎన్నైతే ఉంటాయో ఆ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ చూస్తే ఆల్‌మోస్ట్ దానికి ఓవర్‌సీస్ రైట్స్ బ్రేక్ ఈవెన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే పెట్టిన దానికి సమంగా వచ్చేయడం. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రీమియర్స్ ఆ 2, 3 పడేసరికే ఆ కొన్నవాళ్ళు ప్రత్యంగిర ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే పేరు మీద వాళ్ళు తీసుకున్నట్టున్నారు అక్కడ ఓవర్‌సీస్ రైట్స్. ఆ బ్రేక్ ఈవెన్ ఫస్ట్ ప్రీమియర్ షోస్‌కే అయిపోయేటట్టు కనపడుతుంది. అదీ కాక ఫ్యాన్స్ ఎలా ఉంటారు? వాళ్ళు మరి పిచ్చిగా ఉంటారనుకోవాలా? వేలంవెరిగా ఉంటారనుకోవాలా? ప్రాణం పెడతారనుకోవాలా? ఎలా తీసుకున్నా కూడా ఈ ఓవర్‌సీస్ టికెట్స్ మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ టీమ్ అక్కడ టీములు, ఫ్యాన్సులు వాళ్ళంతా కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసు చాలా హై ఎడ్యుకేటెడ్. ఇక్కడేదో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడేదో అందరూ ఫ్యాన్సే అనుకోవడానికి లేదు. అక్కడ అంతా ఎడ్యుకేటెడ్. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్ సాఫ్ట్‌వేర్‌లో ఒక దిగ్గజాలనమాట ఒక్కొక్కడు. అలాంటి వాళ్ళు 'పవర్ స్టార్' సినిమా కోసం ముందు నుంచి పాల్గొనడం, ఎదురు చూడడం, టికెట్లు చూసి కొనుక్కోవడం. ఈ టికెట్స్ కూడా ప్రీమియర్ షోస్ చాలా ఎక్కువ రేటే పెడతారు. అందులో కూడా ఒక అంటే ఎక్కువ రేట్ పెడితే గొప్ప అని కాదు. ఆళ్ళ అభిమానం అలా ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. ఇప్పుడు ఎందుకంటే శరీరంలో ఉన్న రక్తాన్ని దానం చేస్తారు మా హీరో బావుండాలని చెప్పేసి. పాలాభిషేకాలు చేస్తారు. ఇంతకన్నా ఏముంటుంది ఒక హీరోకి? అందులో 'పవర్ స్టార్‌కి' ఇలాంటివన్నీ అభిమానులు ప్రాణం పెట్టేసే అభిమానులు. 'మెగాస్టార్' సంగతి చెప్పక్కర్లే గాని ఇక్కడ 'పవర్ స్టార్' గురించి చెప్తే ఈ రకంగా పరిస్థితుంది. ఒక అభిమాని ఇక్కడ జరిగిన విశేషం అంటే ఇప్పటికి చాలా విషయం వైరల్ అవుతోంది. ఆ టికెట్లు వాళ్ళు అమ్ముతున్నప్పుడు మొట్టమొదటి ఎందుకంటే అక్కడ కోరు ఒకలాగా ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ టికెట్ ఎవరికి కావాలి? దీనికి హైయెస్ట్ రేట్ పెట్టి ఒక వేలం పాటలో పెడితే ఒక అభిమాని రూ. 5,00,000కి ఒక టికెట్ ఫస్ట్ టికెట్ ఆయన కొని దానికి ఆయన అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్నాడు. ఫస్ట్ టికెటు ఎక్కడా కూడా ఇప్పటిదాకా టికెట్ కొంటారు. హైయెస్ట్ రేటే పెడతారు. 5 టైమ్స్, 10 టైమ్స్ ఏదో పెడతారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ 2,000, 3,000 అనుకుందాం. మన డాలర్స్ కాకుండా మన ఇండియన్ కరెన్సీ. దానికి 5,00,000 రూపీస్ పెట్టారు అంటే ఆయన ఎంత అభిమానం ఉంది. ఎంత దాకా వెళ్లారు. ఇంకోటి ఇక్కడ ఇంకో అద్భుతం ఉంది ఇక్కడ. ఆ 5,00,000 పెట్టి కొన్నాడు మొట్టమొదటి టికెట్ ఓన్ చేసుకుంటే ఆ థ్రిల్ వేరు. ఆ అభిమాని యొక్క అభిమానం ఆ విధంగా చాటుకుంటే ఇక్కడ వీళ్ళు కూడా ఆ 5,00,000 మేమేదో ఈ సినిమా కోసం మేము మా మా లాభాల్లో వేసుకోము. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు అభిమానులై ఉంటారు కదా! ఇది 5,00,000 జనసేన పార్టీకి మేము ఒక ఫండ్‌గా మొట్టమొదటి టికెట్ కొనగా మాకొచ్చిన డబ్బుని మేము 5,00,000 ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారట. అంటే ఇప్పుడు దాకా చూస్తే ఓవర్‌సీస్‌లో చూసినా, ఎక్కడ చూసినా కూడా 5,00,000 ఒక టికెట్ మనకి కొనుగోలు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. రికార్డ్ కాదు అద్భుతమైన విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ 'ఓజీ' సినిమా మీద చాలా హైప్ ఉంది. అది
రోజు రోజుకి పెరుగుతోంది. ఆ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగానే బర్త్‌డేకి ఆయన అందరికీ తెలిసేలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లిమ్స్ రావడం. అలాగే 'ఇమ్రాన్ హష్మి' అతను కూడా చాలా ప్రామిసింగ్‌గా అసలు ఆ క్యారెక్టరు అతని మీద షార్ట్స్ కూడా చూస్తే చాలా ఇందులో చాలా క్యూరియాసిటీ క్రియేట్ అయిపోతుందన్నమాట రోజు రోజుకి చెప్పాలంటే. అలాగే 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్' దేనికి వెనకండి ఒక రకంగా స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు 'ట్రిపుల్ ఆర్' ఇచ్చారు గ్లోబల్ ఫిల్మ్. వాళ్ళ బ్యానర్ నుంచి వస్తుంది ఒక విశేషం. హై బడ్జెట్ 'పవన్ కళ్యాణ్' గారి కెరీర్‌లోనే 250 క్రోర్స్ ఏమన్నారు ఇవన్నీ మనకి కరెక్ట్ కాదు గానీ తెలీదు గానీ, ఆ తర్వాత 'సాహో' అని ఒక సినిమా చేసాడు 'ప్రభాస్‌తో', 'సుజీత్' అని చాలా స్టైలిష్ టేకింగు, ఆ స్టైలిష్ డైరెక్టరు, అడ్వాన్స్డ్ డైరెక్టరు, టెక్నాలజీ బాగా తెలిసిన డైరెక్టరు చేయడం ఈ సినిమాని. అదే కాకుండా గ్యాంగ్‌స్టర్‌గా 'పవన్ కళ్యాణ్' 'ఓజస్ గంభీర' అన్నట్టుగా చేయడం. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయన్న మాట చిన్నదవుతుందన్నమాట. ఇప్పటికే పెరిగిపోయాయి. ఇంకా ఈగర్‌లీ వెయిటింగ్ అంటాం కదా! ఈగర్‌లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం రిలీజ్ అవుతున్నారు. అదే రకంగా ఇప్పుడు మనకి ఈ 'ఓజీ' సినిమాకి అంటే కాంపిటీషన్ అనగాని, ఆ సినిమా పడే టైంకి వేరే పెద్ద సినిమాలు గాని, ఇంకో సినిమాలు కానీ కనపడలేదు. ఎందుకంటే 'అఖండ 2' బాలయ్య బాబుది ఆ టైంకి వస్తుంది 25థ్ తారీఖు. ఎందుకంటే సెప్టెంబర్ 25 పక్కా ఖాయమయింది కాబట్టి అక్కడ ఓవర్‌సీస్‌లో టికెట్ ఓపెన్ చేయడం, రికార్డ్ స్థాయిలో అవన్నీ అమ్ముడైపోవడం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇంకా సో, దానికి సంబంధించి పోస్ట్‌పోన్‌మెంట్ ఏమి ఉండదు. అయితే బాలయ్య బాబు సినిమా పడుతుందనుకుంటే అది ఏదో టెక్నికల్‌గా కొంత వర్క్ ఉండడం వల్ల అది సంక్రాంతికెళ్తుందో, ఇంకా క్రిస్మస్‌కెళ్తుందో మనకు తెలీదు. సో, ఇప్పుడు 'ఓజీ' ఒకటే దసరా మూవీగా చెప్పుకోవచ్చు. దసరా నుంచి ఇంకా మాట్లాడితే సంక్రాంతి దాకా ఈ సినిమా ఈ వైబ్సే ఉంటాయని చెప్పుకోవచ్చు. అది జనాలకి ఎలా ఉందంటే ఆ సినిమా మీద కళ్యాణ్ బాబు ఏం చేసాడు? ఎందుకంటే ఆ సినిమా అంతలాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఎందుకో తెలీదు గానీ కొన్నిట్లకి అలాంటి హైప్ ఒస్తుంది. అలాంటి వైబ్స్ ఒస్తుంటాయి. దీనికి తమన్ మ్యూజిక్ ఒక స్పెషల్ అట్రాక్షన్ కానుంది. అభిమానులు చాలా ఆకలితో ఉన్నారని చూసి ఈయన కథను ఎన్నుకోవడం, అదే రకంగా ఆయన క్యారెక్టర్ డైరెక్టర్ కూడా తీర్చిదిద్దడం, ఈ సినిమాలో చాలా టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అలాగే ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా ఆ లొకేషన్స్ గాని అవి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఆయన కటౌట్ కూడా చూస్తే ఆ డ్రెస్ గాని, ఆయన గన్స్ గాని, ఆయన కత్తులు గాని అవి చూస్తుంటే ఏదో గూస్ బంప్స్ ఇంకా సినిమా చూడకుండానే అభిమానులకొచ్చేస్తుందన్నమాట. అది ఎలా ఉండబోతుందే అనేది అందట్లేదు ఒక రకంగా. ఎందుకంటే ఇంకోటైతే ఈ రకంగా చేసి ఉండొచ్చు. అలాంటి ఫ్యామిలీ స్టోరీస్‌లో 'ఖుషీలో' ఇలా ఉన్నాడు అలా కంపేర్ చేసుకుంటాం. 'తొలి ప్రేమలో' అలా ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా ఉన్నాడు. ఇయన్నీ మనకి 'తొలి ప్రేమ', 'తమ్ముడు', ఈ 'ఖుషి', 'అత్తారింటికి' ఇయన్నీ చూసి నేర్చుకున్నాం. అసలు ఈ జోనర్ ఆ తెలుగు సినిమాకే కొత్త వరంగా అనుకుంటే 'పవన్ కళ్యాణ్‌కి' టోటల్‌గా ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలాగా వాళ్ళు పిక్చరైజ్ చేసినట్టుగా కనబడుతుంది. ఎక్కడ వెనకాడకుండా. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు 'అభిమాని' 5,00,000తో సొంతం చేసుకోవడంతో వాళ్ళకెంత కాన్ఫిడెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ 'ఓజీ' సృష్టించే ప్రభంజనం ఎలా ఉందనేది ఇలాగ ఈ రికార్డులు, పాత రికార్డులు బద్దలయిందా? కొత్త రికార్డులు అంటే యాక్చువల్లీ ఇతను మన 'పవన్ కళ్యాణ్' రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక దీని మీద దృష్టి పెట్టకపోయినప్పటికీ 'పవన్ కళ్యాణ్' స్టార్‌డమ్, 'పవన్ కళ్యాణ్' యొక్క ఫ్యాన్ ఫాలోయింగు, ఫ్యాన్ బేస్ అలాగే ఉంటుంది ఎప్పటికైనా సరే. ఆయన రాజకీయాల్లో 90% సమయం పెట్టినా 10% సినిమాల మీద పెట్టి తీరాల్సిందే. ఇది అభిమానుల తీవ్రమైన కోరిక. మామూలు కోరిక. నేను కాంపిటీషన్‌లో లేను, రేసుల్లో లేను, ఇంకో హీరోలతో నేను కాంపిటీట్ అవ్వనని చెప్పినా, అభిమానులు మటుకు మా హీరో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అనే భావంతోనే ఉంటారు. ఆ రికార్డ్స్ అలాగే బద్దలవుతూ ఉంటాయి. అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ జాతకం అంతేనేమో! సినిమాలో అభిమానులు మటుకు ఆయన ఎన్ని చెప్పినా, ఆయన సినిమా కోసం ఎదురు చూస్తారు. ఆయన రికార్డ్స్ కోసం ఎదురు చూస్తారు. నో డౌట్ 'ఓజీ' సినిమా డామ్ షూర్ ఒక పెద్ద సక్సెస్ ఇండస్ట్రీ హిట్ ఎలా ఉంటుందో అది అవ్వి తీరుతుంది. ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనడంలో మనకి ఎటువంటి ఇది మనం ఇచ్చుకున్న హైప్ కాదు. ఆల్రెడీ దానికి వచ్చిన హైపు. అలాగే ఆ వైబ్స్ అలా ఉన్నాయి. దీంట్లో దేనికి దానికి అన్నీ సమకూరి ఒక కొత్త ఫీల్ ఇస్తుంది. డిఫరెంట్ లుక్‌తో ఆయనున్నాడు. దీని తర్వాత ఏంటి అనేది 'ఉస్తాద్ భగత్ సింగ్'లో వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు అలాగే కసిగానోరు ఒకదాని మించి ఒకటి తయారవుతున్నాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత కూడా ఇంకేంటి అనేది కూడా ఈలోగా మనకొస్తుంది చూద్దాం. ఆల్ ది బెస్ట్ 'ఓజీ' టీమ్ అండ్ మా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాకు ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్ చెప్తూ, మేము ముందుగానే ముందస్తు థాంక్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థాంక్ యూ.